మాళవిక ఉన్నారు. ఈ ముగ్గురు పర్ఫార్మెన్సెస్ లో వచ్చేసారా? ఎస్ ఫ్యాన్స్, మొత్తం పండుగలన్నీ ఒకటే రోజు వచ్చేసాయి. సంక్రాంతి మాత్రమే కాదు, దసరా, దీపావళి అన్ని పండుగలు వచ్చేసాయి. మొన్నే క్రిస్మస్ పండుగ జరిగింది, న్యూ ఇయర్ కూడా వచ్చేసింది. విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రభాస్ గారు ఒక్కసారి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు, డైలాగుల వర్షం కురిపించేశారు. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దట్, బాహుబలితో ప్రపంచాన్ని జయించి డార్లింగ్ గా అందరి మనసుల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించి ఇప్పుడు నేను కొంచెం భయపడ్డాను అంటూ రాజాసాబ్లో టీజర్లో కనిపించి నెక్స్ట్ ఏం చేయబోతున్నారో మనందరం చూడటానికి రెడీగా ఉన్నాము. On January 9th for Raja Saab and inviting on stage scene ఏదైనా ఈ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారంటే ఆ ఎలివేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన పాటలకి ఇచ్చేటువంటి ఆ ట్యూన్స్ మెస్మరైజింగ్ గా ఉంటాయి, బీజిఎమ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇక ప్రభాస్ గారు అండ్ తమన్ గారి కాంబినేషన్ super duper hit. Already inviting on stage our fantastic, fabulous, dynamic music director Taman garu. మనిషికి ఇవ్వటమే తప్ప తీసుకోవడం అనేది తెలియదు. అతన్ని ఒక స్టార్ గా మీరు ప్రేమించేదానికన్నా నేను విపరీతంగా ప్రేమించేది అతని మానవత్వం కోసం. ఫ్యాను అని నువ్వు గుట్టలు సింపేసుకోవడమే కానీ నువ్వు అక్కడ ఉన్నావని కూడా మీ ఆ హీరోకి తెలియదు. 1000-2000 కాదు, ఏకంగా 1,00,000 మందికి ఎక్కడ తగ్గకుండా రకరకాల వంటకాలను చేయించి పెట్టారు ఆయన. ఇక దానికోసం కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఖర్చు చేశారు. పేరుకు తగ్గట్టుగానే మనసున్న మహారాజు ఆయన. షూటింగ్ ఆపేసి బసవతారం హాస్పిటల్ వచ్చి వారి దగ్గర గంట కూర్చున్నాను. ఒక క్యాన్సర్ పేషెంట్ కి ముద్దు పెట్టేది. అటువంటి స్టార్ ఇంకా ఎప్పుడు మనకు దొరకడం. ఆయన 2 గంటల్లో చచ్చిపోతానన్న వ్యక్తి 20 రోజులు బతికాడు. నేను హాస్పిటల్లో అన్న విషయం తెలిసి ప్రభాస్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా నేను హాస్పిటల్ తెలిసి నా కోసం పర్సనల్ పంపించారు. నా పట్ల అంత కేర్ తీసుకుంటారు. ఎంత ప్రేమ అంటే నిజంగా మీ అభిమానం, మీ ప్రేమ ఆయన గుండె నిండా నింపేసుకున్నారు. ఫ్యాన్స్ కూడా నా ఎంత ఇబ్బంది పెట్టి హీరో అవడం, అది కనపడను, మాట్లాడను, అవి మదర్స్ లో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ప్రభాస్ అన్య మా దగ్గర రాకపోయినా పర్లేదు, మా అన్ని ప్రభాస్ అన్ని క్రేజ్ ఉంది కానీ చాలు మాకు. ఆ డార్లింగ్ అంటే రాను చాలా వాడి కోసం చచ్చిపోవడానికైనా రెడీ. ఫ్యాన్స్ నుంచి లవ్ ఉంది.
ఐ విల్ బి ప్రభాస్ ఫ్యాన్ టిల్ మై లాస్ట్ బ్రీత్. రెబల్ స్టార్. అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. That is our Prabhas.